గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమాన్ చాలీసా పారాయణము అంటే ఏ సమయంలోనైనా చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు. చేయటం వల్ల మీకు మనోధైర్యం పెరుగుతుంది. ఇంకా హనుమంతుల వారు మీ వెంట ఉన్నట్టే కాబట్టి ధైర్యంగా మీరు ఏ పనిలో అయినా ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు నిజంగా హనుమాన్ చాలీసా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఎవరైనా చెయ్యొచ్చా? ఎన్నిసార్లు చెయ్యొచ్చు? చేస్తే నియమాలు ఏమైనా పాటించాలా? చాలా సందేహాలు ఉన్నాయి గురుగారు. అన్ని ప్రశ్నలకి అన్ని సమాధానాలు ఎస్ అని వేసేసుకోండి. మీరు ఏ పనికైనా మీరు హనుమాన్ చాలీసా చదవచ్చు, ఎన్నిసార్లు అయినా చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. ఓకే, అంత సింపుల్ గా చెప్పేస్తే ఎలా గురుగారు? ఒక లైన్లో వివరంగా. ఎందుకంటే ఈ కలియుగంలో మహామహిమాన్వితమైన హనుమాన్ చాలీసా పారాయణ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కామధేను లాంటిది, కల్పవృక్షం లాంటిది. మన కష్టాలు తీరడానికి అత్యంత సులువైన మార్గం, అద్భుతంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందే మార్గం. మొత్తం రామాయణంలో సుందరాకాండ, ఉపాసనాకాండ. అంటే సుందరాకాండ మాత్రమే అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేసి సముద్రం దాటి లంకకి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి అమ్మవారికి అంగుళీకాన్ని చూపించి అక్కడి నుంచి రావణుడిని కలిసి రావణుడికి వార్నింగ్ ఇచ్చి ఆయన తోకకి నిప్పంటిస్తే ఈయన మొత్తం లంకని తగలబెట్టి తిరిగి మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చి అమ్మవారి క్షేమ సమాచారాలు చెప్పి వరకు ఉన్న కాండని రామాయణంలో సుందరకాండ అంటారు. రామాయణంలో మిగతా ఉన్న కాండలేవి కూడా, మిగతా పారాయణ కాండలు కానీ ఉపాసనాకాండగా సుందరకాండని చెప్తాం. తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎవరు ఆ దీక్షగా తీసుకొని చదవచ్చు, గురుముఖత తీసుకొని చదవచ్చు. ఎలా చేసినా కూడా మీరు మీ కామ్యం ఏదైతే ఉందో ఏదైనా కూడా నెరవేరుతుంది. ఏ పనైనా కూడా మీరు ఆ స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఎందుకంటే సుందరాకాండ అనేది అత్యంత ప్రీతికరమైనది, ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనది. మీరు సుందరాకాండ చదవాలి అని బుక్ తీసి మొదలు పెడితే ఆయన వచ్చి కూర్చుంటాడు అనమాట. ఆయనకి అంత ఇష్టం. ఇది ఎవరైనా సరే, ఎవరు పారాయణ చేసినా ఆయన వచ్చి కూర్చుంటాడు. అంత విశేషమైన కాండ సుందరకాండ. ఆ సుందరకాండ అంటే 64 సర్గలున్న 68 సర్గలున్న సుందరకాండని కేవలం 40 శ్లోకాల్లో గోస్వామి తులసీదాస్ గారు ఆయన రచించారు. సుందరకాండ పారాయణ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో అంతే అద్భుతమైన ఫలితాలు హనుమాన్ చాలీసా చదివినా కూడా వస్తాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యము కూడా పారాయణ చేయదగిన స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది హనుమాన్ చాలీసా. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళని లేదు, లింగ భేదం లేదు, చిన్న పెద్ద లేదు, వయో భేదం లేదు. ఎవరైనా సరే 100కి 100 పాళ్ళు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం ద్వారా ఈ కలియుగంలో మానవులు పడుతున్న కష్టాలు, ఈతి బాధల నుంచి రక్షింపబడతారు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు ఏదైతే కొంతమంది ఉంటారు జాతకరీత్యా ఏర్పడే కష్టాలు ఏవైతే ఉంటాయో, లేదా గ్రహ దోషాలు ఉంటాయో, వాటి వల్ల ఏర్పడే కష్టాలు ఉంటాయో, ఆ కష్టాలకి గ్రహశాంతులు చేయించుకోవాలంటే కొంత డబ్బుతో కూడుకున్న పని. గ్రహాలకి జపాలు చేయించుకోవాలన్నా, వాటికి దానాలు, హోమం, తర్పణం ఇవన్నీ చేయాలన్నా కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి ప్రక్రియ నేను చేయించుకోలేను, నాకు డబ్బు అంత ఇదిగా వెసులుబాటుగా లేదు, కానీ కష్టాలు పడలేకపోతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా సరే హనుమాన్ చాలీసాని చదువుకుంటే ఖచ్చితంగా అద్భుతంగా వాళ్ళు అన్ని రకాల దోషాల నుంచి, జాతక దోషాల నుంచి, గ్రహ దోషాల నుంచి, కష్టాల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడతారు అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఇంకా ఒక దీక్షగా రోజుకు 11 సార్లు చేసేవాళ్ళు ఒక మండలం కాలం పాటు అంటే 41 రోజులు ఎవరు హనుమాన్ చాలీసా చదివినా మీకు ఎటువంటి
కష్టం ఉన్నా ఆ కష్టాన్ని ఆంజనేయ స్వామి తీరుస్తాడు అంటారు. ఓకే. ఎందుకంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అని శ్లోకం. అసాధ్య సాధక స్వామిని అంటే అసాధ్యాలని సుసాధ్యం చేసే ఆంజనేయ స్వామి. ఆయనకు అసాధ్యం అనేదే లేదు. అసాధ్యం తవకిం వద, నీకు అసాధ్యం అనేది ఏముంటుంది? ఏమీ లేదు. రామదూత, ఓ రామదూత, ఓ కరుణామయుడ, ఓ కృపాసింధు, ఓ కృపాత్మక, మత్కార్యం సాధయ ప్రభు, నా పనిని చేసి పెట్టవయా స్వామి అని అడిగితే ఆయన ఏ పనైనా చేసి పెడతాడు. కనుక హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు కనుక చదువుతూ 41 రోజులు దీక్షగా చేసి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆకు పూజ, సింధూర లేపనమో వడమాలో ఏదో ఒక సేవ స్వామికి మంగళవారం శనివారం నాడు చేసి ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మీకు తీరనటువంటి కష్టం అనేదే లేదు. మీ కష్టం ఎంత పెద్దదైనా అది ఆంజనేయ స్వామి ముందు చాలా చిన్నదే. ఇప్పుడు మీరన్నా ఈ దీక్షగా తీసుకొని పారాయణ, ఈ ప్రదక్షిణలు ఇవి చేస్తున్నప్పుడు అంటే ఇవి చేసిన తర్వాత ఎవరి నిత్య కృత్యాలు వాళ్ళు చేసుకోవచ్చా? గట్టిగా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? అమ్మా, భక్తి అనేది భగవంతుడి మీద మనకి ఎప్పుడు ఉండాలి తప్ప ఇదేదో సీజన్ గా నాకు కష్టం వచ్చినప్పుడే దేవుని తలుస్తాను అన్నట్టు ఉండకూడదు. అయితే కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా తలవాలి కాబట్టి చెప్తాం. కానీ భక్తి అనేది ఇప్పుడు మన అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న అన్నం పెడితేనే అమ్మా నాన్న, లేకపోతే మనకు ఆస్తిస్తేనే అమ్మా నాన్న వాళ్ళు కాదు కదా, ఎప్పుడూ అమ్మా నాన్నే కదా. అట్లాగే భగవంతుడు కూడా ఎప్పుడూ నిత్యం ఒక విధి విధానంతో నీ సమయం పరిమితి ఇచ్చినంత సమయం ఎంత పర్మిట్ చేస్తే అంత సమయం, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, మీకు ఎంత టైం కుదురుతుందో అంత టైం మనం ఒక నిత్యం ఒక అలవాటుగా పెట్టుకొని భగవంతుడిని ప్రార్థిస్తూ నీకు నచ్చిన శ్లోకాలు, నీకు నచ్చిన స్తోత్రాలు చేసుకుంటే అది ఎప్పుడు మనకి తెలిసి తెలియని కష్టాల నుంచి మనని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఇప్పుడున్న ఈ కాలంలో ఇంట్లోంచి బయటకు వచ్చి వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. కనుక ప్రతినిత్యం ఒక అలవాటుగా హనుమాన్ చాలీసాని పెట్టుకొని ఏదన్నా విశేషమైన కార్యక్రమం ఉంటే రోజుకు 11 సార్లు చేయండి. లేదు అంటే గనక రోజుకు ఒక 5 సార్లు హనుమాన్ చాలీసాని చదివే అలవాటు పెట్టుకుంటే మీరు అన్ని విధాలా రక్షింపబడతారు. అది కూడా కుదరలేదంటే 3 పూట్ల ఒక్కోసారి చేసుకోండి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఫలితం అంటే ఇక్కడ భగవంతుడు నిన్ను ఏ కష్టాన బారిన నువ్వు బలవకుండా నిన్ను కాపాడడమే అద్భుతమైన ఫలితం. అవును. ఇప్పుడు గురుగారు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నప్పుడు తులసీదాస్ గారిని ఖచ్చితంగా మనం స్మరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మంది అంటూ ఉంటారు, ఇక్కడ తులసీదాస్ గారి పేరుకి బదులుగా ఎవరైతే పారాయణ చేస్తున్నారో వాళ్ళ పేరు ఏమైనా చెప్పుకునే అవకాశం ఉందా అని చెప్పి కొంతమందిలో సందేహం ఉంది. అలా చెయ్యొచ్చు అంటారా? లేదు, తులసి అక్కడ హనుమాన్ చాలీసా ఏమిచ్చారో తులసీదాస్ గారి పేరుని స్మరించుకోవాలి, ఆయన పేరే స్మరించుకోవాలి. ఆయన రాసిన దేనికే స్వామి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కదా, పిలిస్తే పలుకుతున్నాడు. కనుక సుందరకాండతో సమానమైన ఫలితాన్ని హనుమాన్ చాలీసా పారాయణతో ఇస్తున్నాడు స్వామీజీ. కనుక తులసీదాస్ గారి పేరునే తలుచుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.